మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 12 రోజుల నుంచి తుఫాన్ ధాటికి ఖమ్మం నగరం విలువిల్లాడిపోయింది. గత 10 రోజులుగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు అధికారులు అన్ని చర్యలు చేస్తున్నారు. సో ప్రత్యేకంగా మున్నేరు ముంపు ప్రాంత వరదలో చదువుకున్న విద్యార్థులు అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినాయి. పూర్తిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ చొరవతో సర్టిఫికెట్స్ కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా మరలా సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు పెట్టి వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా నమోదు చేస్తున్న కార్యక్రమం కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని నయాబజార్ స్కూల్ నందు ఉన్నాము. యాక్చువల్గా ఈ నయాబజార్ స్కూల్ అనేది గత సంవత్సరం మున్నేరు ముంపు ప్రాంత ప్రజలకు ఆవాసం ఇచ్చేలా పునరావాస కేంద్రంగా ఉన్న నయాబజార్ కూడా ఈసారి మున్నేరు 36 అడుగుల వద్ద ఉధృతంగా ప్రవహించడంతో ఈ స్కూల్ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర మున్నేరు వరదలో సర్టిఫికెట్స్ కోల్పోయిన వారికి దరఖాస్తుల స్వీకరణ కేంద్రం వద్ద మనం పూర్తిగా మున్నేరు వరదలలో దరఖాస్తులు అంటే సర్టిఫికెట్స్ అందరూ కోల్పోయిన వారందరూ కూడా ఈరోజు సర్టిఫికెట్స్ అంతా తీసుకున్నారు. సో ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ ఆ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఏమేమి సర్టిఫికెట్స్ పోయాయి, 10th ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA ఎట్లాంటి విద్యా అర్హత సర్టిఫికెట్లు పోయినాయో పూర్తిగా వాళ్ళ నుంచి కూడా ఆ వివరాలు తీసుకుంటున్న ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా విద్యార్థులతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ చొరవతో కూడా ఈ హెల్ప్ డెస్క్లన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా రాసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఒకవేళ జిరాక్స్లు ఉంటే ఆ జిరాక్స్ వాళ్ళ దాని మీద ఆ మెమో మీద జిరాక్స్ నెంబర్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఆధార్ కార్డు పైన ఎటువంటి సర్టిఫికెట్స్ పైన వాళ్ళకి పూర్తిగా ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ రాసుకొని వీళ్ళకి ఏమేమి పోయాయనేది బోర్డుకు ఒకసారి పంపిస్తారు. సో ఒక్కసారిగా మాట్లాడదాం. ఒకసారి మన దగ్గర ఒక మిత్రుడు కూడా ఉన్నాడు. మన మిత్రుడు ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఇతని సర్టిఫికెట్స్ అన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయి ఉంటారు. సో ఒకసారి అడుగుతాం, భయ్యా మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ సర్టిఫికెట్స్ పోయాయి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నేను ఖమ్మంలో జడ్పీలో చేస్తాను, జిల్లా పరిషత్లో చేస్తాను రికార్డ్ అసిస్టెంట్గా. నా కేబీ నగర్లో ఉంటాం. మా వరద వచ్చినప్పుడు మొత్తం ఇంటి సామాన్ మొత్తం పోయింది, గోల్డ్ పోయింది, సర్టిఫికెట్స్ నాయి, మా చెల్లి, మా అమ్మగారి పింఛన్ ఇది మొత్తం పోయినాయి. ఇంట్లో ఏం లేదు, మొత్తం ఖాళీ అయింది. అంటే ఇక్కడికి వచ్చి మీరు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేశారు? వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ ఇచ్చారు, దాన్ని బట్టి మేము నా మెమో అన్ని వాట్సాప్ సెల్లో ఉన్నాయి, దాన్ని బట్టి మేము అన్నీ ఫిల్అప్ చేసినాం. గవర్నమెంట్ ఇస్తుందట, ఇవ్వగానే మేము దాన్ని భద్రపరుచుకుంటాం. మళ్ళీ ఆ డీవీతో కూడా మాట్లాడదాం. ఈ సర్టిఫికెట్స్ జారీ విషయం ఏ విధంగా జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుందో ఒకసారిగా మనం వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, పూర్తిగా సర్టిఫికెట్స్ కోల్పోయిన వారికి అందరూ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పడేసి రాసుకుంటున్నారు. సో ఒకసారి అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. అంటే వీళ్ళు ఒక ప్రొఫార్మా అనేది ఇస్తున్నారు, ఆ ప్రొఫార్మా ప్రకారం వాళ్ళకి సర్టిఫికేట్ జారీ ఏ విధంగా చేస్తారు, ఇందులో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? నమస్తే సార్. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఒక అడిషనల్ కలెక్టర్ గారు ఒక చెక్ లిస్ట్ తయారు చేశారు. ఆ చెక్ లిస్ట్లో రకరకాల విభాగాల విద్యా విభాగం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించింది కానివ్వండి, ఏం కోల్పోయారు సర్టిఫికెట్స్ అవన్నీ కూడా చెక్ లిస్టులో ఇచ్చాము. అవన్నీ కూడా అప్లై చేసి కంప్యూటరైజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఇస్తారండి. నేను ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నాను, సపోజ్ నాకు 10th క్లాస్ మెమోస్ ఎవరు కోల్పోయారో వాళ్ళు నాకు ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఆ బోర్డుకు రాసి ఆ సర్టిఫికెట్లో 2 weeks టైం పెట్టారు సార్. 2 weeksలో వాళ్ళకి లామినేట్ చేసి మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పారు. కాబట్టి దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ ఈ అప్లికేషన్ కేంద్రానికి రావడం జరిగింది. ఎన్ని అంచనా ఒకటి వేస్తూ ఉన్నా ఎన్ని సర్టిఫికెట్లు కావాలనేది. కాబట్టి తప్పకుండా 2 weeksలో ఈ సర్టిఫికెట్లు ఇస్తాము. పాఠశాలకు సంబంధించి కూడా అనేక రిజిస్టర్లు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇక్కడ 66 పాఠశాలలో వరద ముప్పు గురి కావడం జరిగింది. కాబట్టి వాటిల్లో కూడా మేము తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం, శానిటైజ్ చేస్తూ ఉన్నాము. కమిషనర్ గారు, కలెక్టర్ గారు చూపించిన చొరవ వల్ల ఈ రోజున పాఠశాలను మేము ఓపెన్ చేయగలిగాం ఇవాళే. కాబట్టి అన్ని పాఠశాలలు మీరు కూడా చూశారు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి నోట్బుక్స్ ఇస్తూ ఉన్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నాం. ఈ అప్లికేషన్స్తో పాటు విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రధాన ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక పాఠశాలలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు పోతామని చెప్తా ఉన్నాను. ఈ సర్టిఫికేట్ ప్రక్రియ కూడా ఇవాళ రేపట్లో పూర్తవుతుంది. పూర్తి కాగానే కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం
2 వారాల్లో వాళ్ళకి సర్టిఫికేట్లు అందజేయడానికి చర్యలు తీసుకుంటాం. అంటే సార్ ప్రధానంగా 10th వరకు కూడా అంటే మీరు డిఈఓగా ఉన్నారు, 10th వరకు అయితే మీరు సర్టిఫికేట్స్ అరేంజ్ చేయగలరు. కానీ ఒకవేళ దీంట్లో కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్, డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే వారికి ఏ శాఖల ద్వారా అంటే వేరే వేరే శాఖల ద్వారా అంటే సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఓన్లీ డిఈఓగా మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది సార్? లేదండి, మొన్న కలెక్టర్ గారు అందరినీ పిలిపించారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని, ఇంటర్మీడియట్ అధికారిని, టెక్నికల్ వాళ్ళందరినీ పిలిచారు. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి రాసేసి అట్లా తెప్పించడం జరుగుతుంది సార్. నేను స్కూల్ ఎడ్యుకేషన్ వరకు నేను బాధ్యుడిని సార్. అది కాబట్టి ఆ శాఖ అధిపతులు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ కోల్పోయిన వారందరికీ మరలా సర్టిఫికేట్స్ ఇప్పించేందుకు కలెక్టర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చొరవతో సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో ఒక్కసారిగా ఇక్కడ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా ఇక్కడ రాస్తున్నారు. ఒక్కసారిగా మీకు ప్రొఫార్మా చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను. సో ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. సో వీళ్ళ ఇక్కడ సర్టిఫికేట్స్ ఈ విధంగా ఉంటుంది. ఇంటి యజమాని పేరు, అలాగే ఫోన్ నెంబర్, 10th SSC, ఇంటర్, ఐఐటి, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఇంజనీర్, ఇతరాలు, అలాగే బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, అగ్రికల్చర్ సర్టిఫికేటు, అలాగే ధరణి పోర్టల్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, గ్యాస్ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే పట్టా పాస్బుక్స్ కానీ, చెక్ బుక్స్ కానీ, ఇలా ఏ విధమైన సర్టిఫికేట్స్ అంటే విద్యకు సంబంధించిన సర్టిఫికేట్సే కాకుండా ఏ విధమైన సర్టిఫికేట్స్ పోయినప్పటికీ ప్రతి ఒక్క సర్టిఫికేట్ని కూడా అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది, చర్యలు తీసుకుంటుంది. ఆయా శాఖ అధికారులతో పూర్తిగా సంప్రదింపులు జరిపి వివరాలు కూడా పూర్తిగా నమోదు చేసుకుంటుంది. ఒక్కసారిగా ఇక్కడ సర్టిఫికేట్స్ నమోదు కార్యక్రమం చేస్తున్న అధికారులతో కూడా ఒక్కసారిగా మాట్లాడదాం. అంటే ఒకవేళ ఇందులో కూడా కొంత వేరే అంటే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ విధంగా ఒక్కసారి ఏ విధంగా చేస్తారో కూడా ఒక్కసారిగా వారితో మాట్లాడి ఒకసారి చూద్దాం. సో సార్ చెప్పండి, పూర్తిగా ఈరోజు చెక్ లిస్ట్ మీరు రాసుకుంటున్నారు. ఆ విద్యార్థులు కూడా వాళ్ళకి ఏ సర్టిఫికేట్స్ పోయా ఆ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఒకవేళ ఆ విద్యార్థి గత 5 years బ్యాక్ ఇంటర్మీడియట్ కనుక డిగ్రీ చదివి ఫెయిల్ అయి ఉంటే వరదల్లో కొట్టుకుపోయాయి నా సర్టిఫికేట్స్ అని కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం లేకపోతే, ఒకవేళ తను పాస్ కాకపోయినా నా సర్టిఫికేట్స్ కొట్టుకుపోయాయని చెప్పి మీ దగ్గర అప్లికేషన్ పెడితే ఏ విధంగా దీన్ని చూసుకోవచ్చు? వాళ్ళకి సర్టిఫికేట్ ఏ విధంగా ఇష్యూ చేస్తారా, లేకుంటే మీరు సంబంధిత కార్యాలయానికి పంపిస్తారా? సంబంధిత కార్యాలయానికి మేము పంపిస్తాం సార్. వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో ఎటువంటి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా? లేవండి. అక్కడ ఏముంటే ఆ డాటా ఏది ఉంటే అదే వస్తుంది తప్ప ఒకరి పేరు మీద ఒకరు మాట్లాడటం కానీ ఏమీ జరగదు. సార్ ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు మీ దగ్గరికి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కార్యక్రమం నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతమంది సర్టిఫికేట్స్ పైన మీ దగ్గరకు వచ్చారు? మీ దగ్గర ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు సార్? నిన్న 34 వచ్చాయండి. ఈ కౌంటర్ ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అందరు నింపుతున్నారు. నింపి ఇచ్చిన తర్వాత మీకు ఫిగర్ చెప్పగలం. ఎటువంటి సర్టిఫికేట్లు పోయినా ఒక్కసారిగా ఇక్కడ చెక్ లిస్ట్లో కనుక రాయించుకున్నట్లయితే పూర్తిగా వాళ్ళకి 2 వారాల్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడే డిఈఓ గారు చెప్పిన పరిస్థితి. విద్యార్థి కూడా ఇక్కడ నా 10th మెమో పోయిందని చెప్పేసి వచ్చాడు. సో ఏ విధంగా ఏమేమి పోయాయి ఒకసారి అడుగుదాం. సో బ్రదర్, మీ ఏమేమి పోయాయి, ఎప్పుడు పోయాయి సార్? నా 10th మెమో పోయింది సార్. నా 10th మెమో పోయినా మళ్ళీ ఈ ఇంటర్ మెమో మొత్తం పోయింది. అంటే ఇక్కడ చెక్ లిస్ట్లో ఏమేమి రాయమని చెప్పారు? సో పూర్తిగా ఈ అప్లికేషన్ మొత్తంగా ఫిల్అప్ చేయాలంటే మీ సర్టిఫికేట్లు ఒకసారిగా అతని 10th సర్టిఫికేట్ పోయింది. 10th సర్టిఫికేట్ దగ్గర రిఫరెన్స్ రాయాల్సి వస్తుంది. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆ రిఫరెన్స్ నెంబర్ ఇఫ్ అవైలబుల్. అంటే వీళ్ళ దగ్గర ఒకవేళ 10th SSC మెమో జిరాక్స్ ఉంటే కనుక ఆ జిరాక్స్ మెమో నెంబర్ కూడా ఇక్కడ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సో పూర్తిగా ఇక్కడ ఇచ్చారు 78,7821/D47 కౌంటర్ నెంబర్ వేశారు. పూర్తిగా సర్టిఫికేట్స్ పోతే కనుక వీళ్ళకి 2 వారాల్లో సర్టిఫికేట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అధికారులు కూడా తక్షణమే స్పందించి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఏ విధమైన సర్టిఫికేట్స్ పోయినా కానీ వెంటనే 2 వారాల్లో వారికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ డిఈఓ చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.